మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి రీనీట్ ఎగ్జామ్ రాస్తున్న స్టూడెంట్స్ కోసం ఎగ్జామ్ సిటీ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సేమ్ మనకు మే 3 జరిగిన ఎగ్జామ్కి ముందు ఎగ్జామ్ సిటీ ఎలా వచ్చిందో అలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఒకసారి చెప్తాను. ఖచ్చితంగా క్రాస్ చెక్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఎందుకంటే ఒకవేళ చాలా దూరం పడితే మీరు కొంచెం ప్లాన్ చేసుకుంటారు, చేంజ్ అవ్వచ్చు. ఇంకొకటి ఈరోజు ఈ వీడియోలో టైం మేనేజ్మెంట్ గురించి కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. ఎందుకంటే ఎగ్జామ్ టైం ఉంది కదా, ఇప్పటి నుండి ఎలా ప్రాక్టీస్ చేయాలో చెప్తాను. ఇన్ఫర్మేటివ్ ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే నేను మీకు ఎగ్జామ్ సిటీని ఎలా చూసుకోవాలో చెప్తాను. జస్ట్ మనకు గూగుల్లో నీట్ 2026 అని టైప్ చేయండి. నీట్ 2026 నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. సింపుల్గా దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి, అడ్వాన్స్ ఇంటిమేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిటీ ఫర్ ది అప్లికెంట్స్ ఆఫ్ నీట్ 2026 షెడ్యూల్ ఆన్ 21 జూన్ 2026. అంటే జూన్ 21కి దాన్ని క్లిక్ చేయండి. జూన్ 21కి జరిగే ఎగ్జామ్ గురించి ఎగ్జామ్ సిటీ అనమాట. ఓకే, ఇది చూడండి 7th జూన్ ఈరోజు ఇచ్చారు. అడ్వాన్స్ ఇంటిమేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిటీ ఫర్ ది అప్లికెంట్స్ ఓకే నీట్ 2026 షెడ్యూల్ 21 జూన్. In pursuance of the NTA public notice dated 15th May, the National Testing Agency will be conducting the NEET re-examination at different location 551 cities. Actually ఇది మారింది, సిటీస్ కొంచెం మారాయి. ఒకసారి చూసుకోండి, 552 అనుకుంటా ఇంతకుముందుకు, 551 అండ్ అబ్రాడ్ 14 సిటీస్ అండ్ 21 జూన్ 2026 సండే. ఓకే, ఫ్రమ్ 2 PM to 5:15 PM మనకు రీనీట్లో 15 నిమిషాలు ఎక్స్ట్రా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అని అంటే ఒకటి స్టూడెంట్స్ కంపన్సేషన్ అనుకోండి, స్టూడెంట్స్ మీద ప్రెషర్ ఉండొద్దు అని చెప్పేసి ఒక 15 నిమిషాలు ఇచ్చారనమాట. ఓకేనా, ఇంక్లూడింగ్ టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫార్మాలిటీస్ ఇన్ పెన్ అండ్ పేపర్ మోడే. సోషల్ మీడియాలో డిఫరెంట్ న్యూస్ వైరల్ అవుతుంది, అదేం పట్టించుకోకండి. పెన్ అండ్ పేపరే చాలా స్ట్రిక్ట్గా ఎగ్జామ్ అయితే జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈసారి గవర్నమెంట్ కూడా సీరియస్గా తీసుకుంది అని అర్థమవుతుంది మనకు క్లియర్గా. The candidates are requested to check download their examination. ఖచ్చితంగా చూసుకోండి ఎగ్జామినేషన్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఫర్ నీట్ 2026 యూజింగ్ ద లాగిన్ క్రెడెన్షియల్స్. మీ లాగిన్ క్రెడెన్షియల్స్ వెబ్సైట్లోకి వెళ్ళి ఎలా ఓపెన్ చేయాలో కూడా చెప్తాను. ఓకే, 7th జూన్ 2026. అయితే ఇప్పుడు ఇమ్మీడియట్గా ఓపెన్ కాకపోతే మధ్యాహ్నం రాత్రినో అలా ఒకసారి చూసుకోండి కొంచెం. ఓకేనా, వెబ్సైట్ అందరు ఒకటేసారి చూస్తే ఓపెన్ కాకపోతే. ద క్యాండిడేట్ మే ప్లీజ్ నోట్ దట్ దిస్ ఈజ్ నాట్ ది అడ్మిట్ కార్డ్. ఇది ఆల్ టికెట్ కాదు, ఓన్లీ ఎగ్జామినేషన్ సిటీయే. ఏ సిటీలో పడ్డదని ఎగ్జాక్ట్ సెంటర్ కూడా కాదు, సిటీ అనమాట. సిటీలో చాలా సెంటర్స్ ఉంటాయి కదా, పెన్ అండ్ పేపర్కి చాలా సెంటర్స్ ఉంటాయి కదా, ఆ సెంటర్ చెప్పట్లేదు ఇందులో. ఓన్లీ సిటీ, హైదరాబాద్, వరంగల్ ఇలా అనమాట. సిటీ ఆంధ్రప్రదేశ్, విజయవాడ, ఇది విజయవాడనా విశాఖపట్నం సిటీ మాత్రమే ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. మీకు ఆల్రెడీ తెలుసు, ఐడియా ఉంటుంది, సిటీ తెలుస్తుంది మనకు. ఓకే, అడ్మిట్ కార్డు మనకు 1 వీక్ బిఫోర్ విడుదల చేస్తారు క్లియర్గా. ఓకేనా, సో ఇది 21 జూన్ షెల్ బి ఇష్యూడ్ లెటర్. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిఫికల్ట్, మీకు ఏదైనా ప్రాబ్లం ఉందంటే 011-407-59000కి లేదా 011-6922-7700కి కాల్ చేయండి. లేదా నీట్ యూజీ NEET UG 2026 @NTA.ac.inకి మెయిల్ చేయండి. ఓకే, ఇదండి ఇన్ఫర్మేషన్. అయితే ఎక్కడ చూసుకోవాలి సార్, ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని అంటే మీకు ఇంతకుముందుకు ఇలా ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్యాండిడేట్ యాక్టివిటీ అని ఉంటుంది కదా, మీరు మొబైల్ అయినా చూసుకోవచ్చు. క్యాండిడేట్ యాక్టివిటీ అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ ఫర్ నీట్ 2026 రీ ఎగ్జామినేషన్ అని క్లియర్గా ఇచ్చారు. ఓకే, మనకి ఇంటర్ఫేస్ ఏమవుతుంది, ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, ఇలా ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ నెంబర్ క్లిక్ చేయండి, ఎంటర్ పాస్వర్డ్ క్లిక్ చేయండి. ఓకే, ఎంటర్ సెక్యూరిటీ పిన్. ఓకే, సెక్యూరిటీ పిన్, ఇది సెక్యూరిటీ పిన్ అంటే ఇదే చూడండి, XLXGXR ఇక్కడ కనిపించేది. సబ్మిట్ కొట్టండి, మీకు వచ్చేస్తుంది. ఒకవేళ సార్ పాస్వర్డ్ మర్చిపోయామంటే ఫర్గెట్ పాస్వర్డ్ అని క్లిక్ చేయండి. ఫర్గెట్ పాస్వర్డ్ అని క్లిక్ చేస్తే 3 బాక్సెస్ ఓపెన్ అవుతాయి. ఈ రైట్ బాక్స్ ఉంది కదా, ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ అని, దీన్ని లాగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అప్లికేషన్ నెంబరు, ఫర్గెట్ పాస్వర్డ్ ఇవన్నీ ఉంటాయి అనమాట. సార్ నేను అప్లికేషన్ నెంబర్ కూడా మర్చిపోయినా సార్ అంటే ఇక ఫర్గెట్ అప్లికేషన్ నెంబర్ అని కొడితే మీకు మళ్ళీ ఇంకొకటి ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్, క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఈజీ. మళ్ళీ మీరు ఇక్కడ రీట్రీవ్ అప్లికేషన్ నెంబర్ త్రూ మొబైల్ నెంబర్ అనమాట. మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి ద్వారా సేమ్ థింగ్
ఇక చూడండి గెట్ అప్లికేషన్ నెంబర్, సేమ్ పాస్వర్డ్ మర్చిపోయినా అంతే, ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే మీకు వచ్చేస్తుంది. మీకు ఏం అర్థం కాకపోతే ఒక నెట్ సెంటర్ అతని దగ్గరికి వెళ్ళి నా పాస్వర్డ్ మర్చిపోయినా అంటే వాళ్ళు అడుగుతుంటారు, డీటెయిల్స్ చెప్తే ఇచ్చేస్తారు. ఇది ఒకటి. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. ఓకే, ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి 2 PM to 5:15 PM, 15 నిమిషాలు ఎక్స్ట్రా ఉంది. మై డియర్ స్టూడెంట్స్, నా సజెషన్ ఏంటి అంటే 15 నిమిషాలు ఎక్స్ట్రా లేదనుకునే ప్రాక్టీస్ చేయండి, మీకు ఎగ్జామ్లో కొంచెం రిలాక్స్ అవుతారు. ఓకే, మస్ట్ డౌన్లోడ్ చెక్ సిటీ, ఖచ్చితంగా సిటీని చెక్ చేసుకోండి. మీకు ఎక్కువగా దూరం ఉంటే ప్లాన్ చేసుకుంటారు. అలా జరుగుతుందా సార్, చాలా దూరం ఇస్తారా అంటే ఏదైనా పాసిబిలిటీ అవుతుంది. ఎన్టీఏకి రీనీటే కండక్ట్ చేస్తున్నారు, ఎగ్జామ్ సిటీ చేంజ్ చేయరా, అలా అంటే సేఫ్ జోన్ కోసం చూసి పెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. నెక్స్ట్, టైం మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు 3 గంటలే ఎగ్జామ్ ఉందనుకొని ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మీరు కాలేజీలలో కోచింగ్ సెంటర్లలో ఉండి ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా, ఆ ఎగ్జామ్స్ 2-3 అవర్స్కి స్టిక్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. మీకు ఫైనల్ ఎగ్జామ్లో కొంచెం ఫ్రీ ఉంటారు. ఇంకొకటి, మే 3న జరిగిన ఎగ్జామ్ మెనీ స్టూడెంట్స్ చెప్పిన విషయం ఏంటంటే బయోకి 1.5 hours ఇచ్చిండ్రంట. బయోకి 1 hour 10 minutesలో కూడా చాలామంది స్టూడెంట్స్ కంప్లీట్ చేసి 600+ మార్క్స్ తెచ్చుకున్నారు. కానీ చాలామంది 1.5 hours ఇచ్చిండ్రు, అందుకే వాళ్ళకి ఫిజిక్స్కి టైం సరిపోలేదని చెప్పారు. ఇది రాంగ్ మెథడ్, అంటే ప్రెషర్ అవుతుంది. రాంగ్ మెథడ్ అన్నాను, ప్రెషర్ అవుతుంది. మీకు ఫిజిక్స్కి టైం సరిపోదు అనమాట. అప్పుడు అంత ప్రెషర్లో మీరు ఎక్కువ బిట్స్ ఆన్సర్ చేయకుంటే మార్క్స్ నష్టపోతారు. అందుకే మీరు ప్రాక్టీస్ అనేది చాలా సీరియస్గా చేయండి. ఇక ఫైనల్ ఎగ్జామ్ లాగా ప్రాక్టీస్ చేయండి. అప్పుడు ఫైనల్ ఎగ్జామ్ అనేది ప్రాక్టీస్ ఎగ్జామ్ అవుతుంది. ఓకేనా? సో బయోని 50 minutes to 1 hour లోపల కంప్లీట్ చేయడానికి ప్రాక్టీస్ చేయండి బాగా. ఎంత లెంతీగా వచ్చినా సరే, అసర్షన్ రీజన్ వచ్చినా సరే, కరెక్ట్ రాంగ్ స్టేట్మెంట్ వచ్చినా సరే, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎలా లెంతీగా ఫ్రేమ్ చేసినా మీరు మాత్రం 50 minutesలా కంప్లీట్ చేసేటట్లు ప్రాక్టీస్ చేయండి. ఒక్కసారి చదవాలి క్వశ్చన్, అప్పుడే పాసిబుల్ అవుతుంది. కొద్దిమంది స్టూడెంట్స్ 2 to 3 times అవుతారు క్వశ్చన్ని, అప్పుడే టైం వేస్ట్ అయిపోతుంది అనమాట. సో రీడింగ్లోనే ఉంటుంది. ఫిజిక్స్కి 1 hour 15 minutes ఇచ్చేటట్లు ప్లాన్ చేయండి. మోస్ట్ ఆఫ్ ది నీట్ ఆస్పిరెంట్స్ ఏం చేస్తారంటే, నేను అన్నది కింద కొంచెం తక్కువ ప్రాక్టీస్ ఉన్న స్టూడెంట్స్కి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫిజిక్స్కి టైం సరిపోదు. ఇక 15-20 నిమిషాలే దొరుకుతుంది ఫిజిక్స్కి. ఎందుకంటే వాళ్ళు బయోకెమిస్ట్రీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, ఫిజిక్స్కి 20-30 నిమిషాలు ఇస్తారు. అందులో 10 బిట్లు పెడతారు, అందులో 2-3 బిట్లు అయ్యేసరికి ఫిజిక్స్లో 30, 40, 50 మార్కులతోటి నష్టపోతారు. నాలెడ్జ్ లేక అని కాదు, ఆ ప్రాక్టీస్ అనేది ఒక స్ట్రాటజీ తోటి లేకపోయేసరికి అది జరుగుతుంది. అందరికీ నాలెడ్జ్ ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్, ఎవరికి ఒక డల్ ఒక టాలెంట్ అని కాదు. ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి ఎగ్జామ్ ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది. అయితే టోటల్ 195 minutes కదా మనకు, 195 minutes, 3 hours 15 minutes కదా. 3 hours అంటే 180/15 నిమిషాలు ఎక్స్ట్రా కదా, 195 minutes కదా. నేను చెప్తున్నా బయో అంటే ఒక స్ట్రాటజీ. ఇప్పుడు స్టూడెంట్స్ కొద్దిమంది ఎక్సలెంట్గా ఫాలో అవుతున్నారు. బయోకెమిస్ట్రీ కలిపితే మ్యాక్సిమం 1.5 hours కన్నా దాటనీయకండి. 2 కలిపి నేను చెప్తున్నా, 2 కలిపి 1 hour 30 minutes, ఇంకా లెంత్ ఇస్తే 1 hour 40 minutes పెట్టండి. అంటే 100 minutes బయోకెమిస్ట్రీ మొత్తం అయిపోవాలి. ఇక మొత్తం ఫస్ట్ 2 రౌండ్లు కంప్లీటా 3 రౌండ్లు కదా, 100 minutesలో కంప్లీట్ చేసేటట్లు పర్ఫెక్ట్గా పెట్టుకోండి. నెక్స్ట్ ఫిజిక్స్కి 1 hour 15 minutes to 1 hour 20 minutes ఇవ్వగలవచ్చు. మీది 100 minutesలా కంప్లీట్ అయితే మీకు 80 minutes 1 hour 20 minutes వరకు దొరుకుతుంది ఫిజిక్స్కి. ఓకే, 1 hour 20 minutes అంటే చూడండి ఎంత టైం దొరుకుతుందో. మీకు 35 questions ఈజీగా ఆన్సర్ ట్రై చేయొచ్చు అనమాట. 35-40 questions. ఓఎంఆర్కి 15 minutes టైం దొరుకుతుంది. ఓఎంఆర్కి 15 minutes ఇవ్వండి. ఇక్కడ చూడండి 100 minutes ఏమో బయోకెమిస్ట్రీకి అండ్ 80 minutes ఫిజిక్స్కి, 15 minutesకి ఓఎంఆర్ బబ్లింగ్కి. ఓకేనా? ఇంకా ఇక్కడ నాకు తెలిసి అంత టైం కూడా ఇవ్వాల్సిన, అంటే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే 90-95 minutesలోనే కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? సో ఇలా ప్లాన్ చేసుకోండి. ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇలా ప్రాక్టీస్ చేయండి, మీకు ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా ఈజీ అనిపిస్తుంది. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? ఆఫ్టర్ ఎగ్జామ్ మీకు ఒక 3 నిమిషాలు మిగిలింది అనుకోండి, సార్ మొత్తం క్వశ్చన్స్ నేను నాకు వచ్చినవన్నీ కరెక్ట్గా పెట్టాను, నాకు 2-3 minutes టైం మిగిలిందంటే అది పర్ఫెక్ట్ టైం మేనేజ్మెంట్ అనమాట. ఆ స్టూడెంట్ టైం మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా చేసినట్లు. సార్ నాకు టైం సరిపోలేదు, లాస్ట్లో కొన్ని అయితే బబ్లింగ్ చేయడానికి కూడా టైం సరిపోలేదు అంటే అది రాంగ్ మెథడ్. అంటే ప్రెషర్ ఎక్కువ అవుతుంది, మార్క్స్ తగ్గుతాయి, మీకు వచ్చిన బిట్స్ కూడా పెట్టకపోవచ్చు అనమాట టైం ప్రెషర్ ఎక్కువైతే. అందుకని టైం మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి. ఒక 3-4 minutes మిగిలాలి నాకు ఎగ్జామ్, నేను నాకు అన్ని పెట్టిన తర్వాత కూడా మిగిలాలి అన్నట్లు ప్రాక్టీస్ చేయండి. దీనికి బెస్ట్ మెథడ్ ఏంటంటే క్వశ్చన్ని 1 time రీడ్ చేయాలి. అలానే ప్రాక్టీస్ చేయండి. 1 time రీడ్ చేయాలి, మళ్ళీ చదవద్దు. క్వశ్చన్ 1 time రీడ్ చేయాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి, ఐడియాను ఫాస్ట్గా తెచ్చుకోవాలి, కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయాలి. ఇంత ఫాస్ట్గా సిల్లీ మిస్టేక్స్ చేయొద్దు.
ఇంత ఫాస్ట్లో సిల్లీ మిస్టేక్స్ ఎప్పుడైతే అంటే 3-4 ఒక 2 టైమ్స్ ప్రాక్టీస్ చేసి ఫాస్ట్ ఆన్సర్ చేస్తే సిల్లీ మిస్టేక్స్ అవుతాయి. ఒక 4-5 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేసినారు అంటే అప్పుడు కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేస్తారు, సిల్లీ మిస్టేక్స్ చేయకుండా ఉంటారు. సో జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, పేపర్ టఫా ఈజీగా మర్చిపోండి, ఎన్సీఆర్టీ నుండే వస్తుంది. 600 పైన 650 పైన మార్కుల వరకు ఎన్సీఆర్టీయే నుండే వస్తుంది. కాబట్టి అలా ఆలోచించి సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. టఫ్ వచ్చినా అడాప్ట్ చేసుకొని ప్యానిక్ కాకుండా మైండ్ సెట్ పెట్టుకోండి. ఈజీ వచ్చినా తొందర అది ఈజీ వచ్చింది 700 ఉంటుందేమని నెగిటివ్ పెట్టకుండా జాగ్రత్తగా ఎక్కువ బిట్స్ కరెక్ట్ చేసేటట్లు చూడండి. టఫా ఈజీయా అని పెట్టుకోకండి. నేను ఒక 4-5 మినిట్స్ మిగిలి ఉండగానే నా పేపర్ కంప్లీట్ చేసుకోవాలి, కాన్ఫిడెంట్గా ప్రతి బిట్ ఎన్సీఆర్టీ నుండే వస్తుంది అన్న కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అయ్యి ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్ మాత్రం చాలా బాగా రాయగలుగుతారు మై డియర్ స్టూడెంట్స్. కొద్దిమంది మే 3న జరిగిన ఎగ్జామ్లో నేను మళ్ళీ చెప్తున్నా 600, 620, 630 మార్కులు వచ్చిన స్టూడెంట్స్ ఇంట్లో ఉండి ప్రిపేర్ అవుతుండ్రు. కొద్దిమంది మిస్లీడ్ అయ్యారు, కొద్దిమంది మళ్ళీ 600 వస్తాయని అనుకుంటున్నారు. సో ఫ్లో మిస్ చేసుకున్నారు కొద్దిమంది, నేను చెప్తున్నా. సో అటువంటి స్టూడెంట్స్ ఇప్పుడైనా అలర్ట్ అయ్యి సీరియస్గా ప్రిపేర్ అవ్వండి, ఎగ్జామ్స్ ఖచ్చితంగా రాయండి. కొద్దిమంది స్టూడెంట్స్ 300, 400 మార్కులు, 450 మార్కుల దగ్గర ఉన్న స్టూడెంట్స్ ఇప్పుడు భయంకరంగా చదువుతున్నారు. వాళ్ళ మార్కులు ఒక్కసారిగా 600, 570, 550కి వస్తుంది, రీచ్ అయినరు అనమాట. వాళ్ళ కాన్ఫిడెన్స్ తోటి చదువుతున్నారు. సో వాళ్ళ స్కోర్ ఇంక్రీజ్ అవుతుంది. సో మే 3న జరిగిన 600 ఎగ్జామ్లో 600 పైన వచ్చిన స్టూడెంట్స్ ఇంకా హార్డ్ వర్క్ చేయండి, మీకు మంచి రిజల్ట్ ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ స్టెప్ ఆల్ టికెట్లు ఇస్తారు, తర్వాత ఎగ్జామ్ జరుగుతుంది. ఓకే, దాని తర్వాత మనకు నెక్స్ట్ స్టెప్స్ ఏంటి, కౌన్సిలింగ్, అవన్నీ మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ తోటే ఇస్తుంది. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ది వెరీ బెస్ట్ స్టూడెంట్స్. గట్టి కష్టపడండి, మంచి కాలేజీలో సీట్ వస్తుంది, ఎంబీబీఎస్ సీట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.